బాగుందండి, బాగానే ఉంటుంది కదా. ఆల్రెడీ రీ రిలీజ్ కదా, మహేష్ బాబు ఫ్యాన్స్ ముందు పాపతో పాటు. నెక్స్ట్ ఏ సినిమా కోరుకున్నారు రిలీజ్? అతడు అతడు మేడం మీరు ఎలా ఎంజాయ్ చేశారు? బాగుంది. మళ్ళీ ఏ సినిమా కోరుకున్నారు? అతడు కోరుకున్నారా, కలేజా కోరుకున్నారా? ఏదైనా మహేష్ బాబు ఫ్యాన్ అయినా మీరు? బ్రో ఎలా అనిపించింది రీ రిలీజ్? ఎంజాయ్ చేశారా? బ్రో అసలు రీ రిలీజ్ లానే లేదు, ఏదో కొత్త మూవీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో అట్లానే ఉంటుంది. ఓకే, మీరు ఇది వరకు పాతప్పుడు రిలీజ్ అయింది కదా, అప్పుడు చూసారా? అప్పుడు నేను 10th క్లాస్ 2013 సంక్రాంతికి చూసా, సేమ్ ఇదే సెలబ్రేషన్, ఇదే ఫీలింగ్, ఇప్పటికీ అదే అలానే ఉంది. నెక్స్ట్ ఏ సినిమా కోరుకున్నారు? అతడు నా కలేజానా? ఎవ్రీథింగ్ బాబు సినిమా అయితే చాలు, బ్రహ్మోత్సవం వేసినా పర్వాలేదు. జై బాబు. నెక్స్ట్ ఏ మూవీ కోరుకున్నారు రీ రిలీజ్? రీ రిలీజా? మహేష్ బాబు గారు నేను కలేజా. ఓకే, ఇది వరకు మీరు మూవీ చూసారా ఎస్విఎస్సి? చూసాను అలాగే 12 years బ్యాక్ మేము కలిసి చూసాం. అప్పటికి ఇప్పటికి ఏమనిపించింది, చేంజ్ ఏమనిపించింది? ఏముంది, చాలా ఆనందంగా ఉందండి. చాలా రోజుల తర్వాత ఇలాంటి మల్టీ స్టార్ మళ్ళీ చూడటం, మా ఎన్నిసార్లు రిలీజ్ అయినా చూస్తాను. మళ్ళీ మహేష్ బాబు గారు మల్టీ స్టార్ చేస్తే ఏ హీరోతో చేస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ప్రభాసా? వై ప్రభాస్? వాడు మాస్ క్లాస్ బాగుంటుంది. మీరు ప్రభాస్ గారా మహేష్ బాబు గారు? ప్రభాస్. ప్రభాస్ గారు. ఓకే, మీరే హీరోతో కోరుకున్నారు? మహేష్ బాబు గారు. నేను మహేష్ బాబు. పవన్ కళ్యాణ్ గారితో కోరుకున్నారా? పవన్ కళ్యాణ్. మూవీ ఉంది, రియల్లీ చెప్తున్నా, మూవీ పీక్స్. అంటే బాబు పూలకుండింత అన్నాడు, వావ్ హైలైట్. జై బాబు, జై బాబు, పక్కా 100 days అన్న. నిజంగా ఈ కాంబినేషన్ చూసాం, అసలు ఎమోషన్స్, ఫ్యామిలీ రియల్లీ బ్యూటిఫుల్ అన్న. అసలు ఒక ఫ్యామిలీలో అన్నదమ్ములు ఇలా ఉంటారా, అలా బంధాలను ఇలా శ్రీకాంత్ అడ్డాల గారు డైలాగ్స్, ఆ రైటింగ్, ఆ లైన్, జై బాబు. నెక్స్ట్ అమ్మ మొగుడు గద్దె పెంచాడు, చుట్టూ పెంచాడు, జై బాబు. అమ్మ మొగుడు. నెక్స్ట్ మహేష్ బాబు గారు ఏ హీరోతో మల్టీ స్టార్ చేస్తే బాగుంటుంది అన్న? మస్తు ఎక్కలేదు బాబు అంటే బాబే. ఆర్టీసీ వైబ్ లేదన్న, ఆర్టీసీ వైబ్ అస్సలు లేదు. సినిమా అయితే 200 days పక్కా వేరే లెవెల్ రీ రిలీజ్. అప్పుడు బాబా అంతే, ఇప్పుడు బాబా అంతే. బాబులో టైమింగ్ మారింది కానీ బాబా అయితే అంతే మారలేడు. రాజమౌళి గారితో సినిమా ఉంది కదా, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇప్పుడు ఈ టికెట్ 300 కి దొరికింది బ్రో, ఆ టికెట్ 3000 కి తక్కువ దొరకదు అనిపిస్తుంది. అయినా కానీ పెడతారా మీరు? అయినా కానీ పెడతారు. ఇప్పుడు మేము బీటెక్ లో ఉన్నాం, అప్పుడు జాబ్ ఎట్లుంటుందో కెరియర్ తెలియదు, బట్ పక్కా దానికి మాత్రం FDFS పక్కా పోవాలి, మిస్ కాకుండా. పుష్ప ఏ రికార్డులు ఉండే బాబు ముంగట, బాబు బాబే, బాబు అంటే బాబే. స్పిరిట్ రికార్డులో ప్రభాస్ స్పిరిట్ వస్తుంది కదా, అప్పట్లో ఇంకో రికార్డు పెడతాడు, ఆ రికార్డు పోతుంది, ఇంకో రికార్డు వస్తుంది. యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని, కానీ సినిమా ఇండస్ట్రీ అంతా బాగుండాలి. చాలా బాగుంటది. అది కాకుండా వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ముగ్గురు తీస్తే అది ఇంకా రీక్రియేట్ చేసింది. ప్రభాస్ కి ఇంకేమన్నా, ప్రభాస్ ఆల్రెడీ పాన్ ఇండియా హీరో అయ్యాడు, ఇంకా ఆయనకి చెప్పాల్సిన పని. 29th మహేష్ బాబు కూడా అవుతారు కదా, సూపర్ గా అవుతాడు. అది ఇండస్ట్రీ హిట్ కొట్టేది కంపల్సరీ, పాన్ వరల్డ్ అయింది.